శోభ తెలుగు వార్తలకి స్వాగతం. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం. సామాజిక పింఛన్లు వృద్ధులకు, వితంతువులకు, హిజ్రాలకు 3,000 నుండి 4,000 రూపాయలకు, వికలాంగులకు 3,000 నుండి 6,000 రూపాయలకు, డయాలసిస్ వాళ్లకు 10,000 రూపాయలు మరియు మంచానికే పరిమితమైన వికలాంగులకు 15,000 రూపాయలు పెంచుతామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటలకే సచివాలయ ఉద్యోగస్తులతో పాటు స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక పింఛన్లు పెంచినందుకు జీవనజ్యోతి వికలాంగుల సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్యాలయం దగ్గర వికలాంగులతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎం వేణుగోపాల్, గౌరవ అధ్యక్షులు ఎన్ఎస్ జిలానీ, డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డిపి మస్తాన్ వలీ, చెన్నయ్య, ఎం రసీద్, రహీమాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు పట్టణంలో జీవనజ్యోతి వికలాంగుల సేవా సంస్థ ఆధ్వర్యంలో పెన్షన్లు, సామాజిక పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు అన్నీ ఒకేసారి వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ బకాయిలతో సహా దాదాపుగా 7,000 రూపాయలు, వాళ్లకు 3 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ జరిగినది. అదేవిధంగా దివ్యాంగులకు 3,000 నుండి 6,000 రూపాయల పెన్షన్ పెంచినది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద వాలంటీర్ లెక్క ఆయన 6 గంటలకు లేచి సామాజిక పెన్షన్ పంపిణీ చేయడం చాలా శుభ పరిణామము. మేము జీవనజ్యోతి వికలాంగుల సేవా సంస్థ ద్వారా వికలాంగులకు పెన్షన్లు పెంచినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా చాలైనటువంటి మా దివ్యాంగులకు ఇంకా వివాహ ప్రస్తావాలు అయితేనేమి, ఇంటి స్థలాలు అయితేనేమి, అదేవిధంగా ఉపాధికి లోన్స్ అయితేనేమి, సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, గ్రామీణ కేంద్రాలలో సహా ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, అధికారులు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ చేయడము శుభ పరిణామము. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము వికలాంగులకు పెన్షన్ పెంచినందుకు ఈరోజు వికలాంగుల చేత మేము పాలాభిషేకం చేయడం జరిగినది.